త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో మనం కార్పొరేషన్ ఎన్నికల్లో చూసాము, అలాగే సర్పంచ్ ఎన్నికలలో చూసాం ఏం జరిగిందో అని. కొన్ని చోట్ల గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాంటి సంఘటనలు కూడా మనం చూసాం. కానీ ఈసారి మనం ఆ తప్పుల్ని మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే ఎలక్షన్ అంటే అభివృద్ధి కోసం నాయకులను ఎన్నుకోవడం. కానీ అది డబ్బుల పోటీగా మారితే ప్రజాస్వామ్యానికే పెద్ద నష్టం. ఒక నాయకుడు గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రేపు ఆ డబ్బుల్ని తిరిగి ఎలా సంపాదిస్తాడు? మళ్ళీ ప్రజల నుంచే కదా. పన్నుల్లో కమిషన్లు, నాణ్యత లేమి, అంటే లో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేయడం, అభివృద్ధి లోపం, ఇవన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. జిహెచ్ఎంసీ లాంటి పెద్ద నగరానికి అసలు అవసరం ఏమిటి? మంచి రోడ్లు, క్లీన్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, శుభ్రమైన త్రాగునీరు, చెత్త నిర్వహణ సక్రమంగా ఉండడం, ట్రాఫిక్ సమస్యలను శాశ్వత పరిష్కారం, పబ్లిక్ పార్కులు, గ్రీన్ కవర్ పెంపు. ఇవి ఇవ్వగలిగిన నాయకుడిని ఎన్నుకోవాలి. మనం డబ్బు పంచే వారిని ఎన్నుకుంటున్నాం, అది సరికాదు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, మన ఓటు విలువ ఎంత? కొన్ని వేల రూపాయల కోసం మన భవిష్యత్తును అమ్ముకోవాలా? 5 సంవత్సరాల అభివృద్ధి కంటే ఒక్కరోజు లాభం ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించండి. ప్రత్యేకంగా యువత బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా డబ్బు, మద్యం, గిఫ్టులు పంచితే ప్రశ్నించాలి. సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలి, ఎవరు మంచి నాయకుడు అని. నిజాయితీగా పనిచేసే అభ్యర్థులను ప్రోత్సహించాలి. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డబ్బుల పోటీ కాకుండా అభివృద్ధి పోటీ కావాలి. మన నగరం బాగుపడాలంటే మన ఓటు సరిగ్గా వేయాలి. డబ్బు కాదు, అభివృద్ధి ముఖ్యం మనకి. ప్రలోభాలు కాదు, పారదర్శకత ముఖ్యం. వ్యక్తిగత లాభం కాదు, నగర భవిష్యత్తు ముఖ్యం. మన ఓటు మన భవిష్యత్తు. జై హింద్. ఒకవేళ మీరు కార్పొరేటర్ లాగా పోటీ చేయాలనుకుంటున్నారా, లేదా మీరు కార్పొరేటర్ అయినా మీ అభివృద్ధి పనులని చెప్పడానికి మా కింద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించవచ్చు. మా ఛానల్ ద్వారా మీ అభివృద్ధి పనులని జనాల్లోకి తీసుకొని వెళ్ళొచ్చు.